నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో సూపర్ టేస్టీగా మిర్చి పకోడా చూపించబోతున్నానండి. స్ట్రీట్ స్టైల్ టేస్టీ బజ్జీ అన్నమాట. బయటికెళ్ళినప్పుడు అనుకోకుండా ఈ బజ్జీని టేస్ట్ చేశాను. చాలా చాలా బాగున్నాయి. అలాగే చేసే ప్రాసెస్ కూడా ఒక 5, 10 నిమిషాల్లోనే. మరి ఇంత టేస్టీగా, సింపుల్‌గా చేసుకునే ఈ బజ్జీ రెసిపీని మీతో షేర్ చేసుకోకపోతే ఎలా? మీరు కూడా డెఫినెట్‌గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతాయి. మరి లేట్ చేయకుండా ఈ మిర్చి పకోడాను సింపుల్‌గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఈ బజ్జీ చేయడానికి మనం మిర్చి బజ్జీ కోసం వాడే మిరపకాయల్ని తీసుకోండి. వీటితో చేస్తేనే ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేదొస్తుంది. కాబట్టి మిరపకాయలకు వాడే ఈ బజ్జీల్ని వాడండి. ఒక 120-130 గ్రామ్స్ వరకు మిరపకాయల్ని తీసుకోండి. లెక్కతో చూసుకుంటే ఒక 8, 9 మిరపకాయలని తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న మిరపకాయల్ని ముందుగా ఒకసారి బాగా కడిగి, ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. మనం మిరపకాయ బజ్జీ కోసం మధ్యలో ఘాట్లు పెట్టి గింజలను తీసేస్తుంటాం కదా! కానీ ఈ బజ్జీ కోసం మిరపకాయని ఇలా రెండుగా చీల్చి చిన్న చిన్నగా కట్ చేయండి. ఇవి బజ్జీ కోసం వాడే మిరపకాయలే కాబట్టి పెద్దగా కారం ఉండవండి. మీరు కావాలంటే గింజలు తీసేసి ఆ తర్వాత కట్ చేయండి. ఇక్కడ నేను స్ట్రీట్ స్టైల్‌లో ఎలా అయితే గింజలతో చేస్తారో అలాగే కట్ చేసి తీసుకుంటున్నాను. వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా మరీ పెద్దగా, మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 120 గ్రామ్ మిరపకాయలకు సరిపడా పిండిని తీసుకుందాం. వేరొక బౌల్‌లోకి ఒక ముప్పావు కప్పు శనగపిండిని తీసుకోండి. అలాగే ఒక పావు కప్పు బియ్యపిండిని తీసుకోండి. మీరు కావాలంటే బియ్యపిండి వేయకుండా ఒక కప్పు వరకు శనగపిండినైనా వాడొచ్చు. కానీ ఇలా కొంచెం బియ్యపిండి వేస్తే పైన నుండి కొంచెం క్రిస్పీగా చాలా బాగా అనిపిస్తుంది. ఇందులోనే ఒక టీ స్పూన్ వామును ఇలా కొంచెం నలిపి తీసుకోండి. ఇందులో వాము ఫ్లేవర్‌తో టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఇందులోనే అర టీ స్పూన్ కారం. మనం తీసుకున్న బజ్జీ మిరపకాయలు కారం ఉండవు కాబట్టి కారం వేస్తున్నాను. ఇన్ కేస్ మీరు వాడే మిరపకాయలు కారంగా ఉంటే కారం వేయకుండా అయినా చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, సన్నగా తరిగిన ఒక ముప్పావు కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోండి. ఈ బజ్జీలో ఉల్లిపాయల టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. అలాగే మనం కట్ చేసి పెట్టిన బజ్జీ మిరపకాయ ముక్కల్ని కూడా తీసుకొని ఒకసారి బాగా కలపండి. ముందుగా నీళ్లు వేయకుండా ఇలా అంతా కలిసేలా బాగా కలిపాక, ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లను తీసుకుంటూ కలిపి తీసుకుందాం. మనకు పిండనేది మరీ గట్టిగా ఉండనవసరం లేదండి. బజ్జీలకు ఎలా అయితే కొంచెం కోటింగ్‌లా పిండిని కలిపి తీసుకుంటామో, అదే విధంగా కలపండి. చూడండి ఇలా బజ్జీ వేయడానికి సరిపడా ఇలా నీళ్లను తీసుకొని బాగా కలిపాక, ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలా వన్ సైడ్‌లోనే తిప్పుతూ బాగా బీట్ చేయండి. ఇలా చేయడం వలన బజ్జీ అనేది గట్టిగా రాకుండా లోపల గుల్లగా చాలా బాగా వస్తుంది. కాబట్టి ఈ స్టెప్‌ని స్కిప్ చేయకుండా ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేయండి. అలాగే ఇలా కలిపేసరికి పిండి కూడా కాస్త పలచగా అయినట్టు అనిపిస్తుంది. కాబట్టి మనం ముందు ఎక్కువగా నీళ్ళు తీసుకోకుండా సరిపడా నీళ్ళను తీసుకొని ఇలా బాగా కలిపాక, ఆ తర్వాత మీరు కావాలంటే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోకి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరాకును, సన్నగా కట్ చేసిన కొంచెం కరివేపాకును, అలాగే చిటికెడంతా వంట సోడాను తీసుకోండి. మనం పిండిని బాగా కలిపి చేస్తున్నాం కాబట్టి వంట సోడా కూడా ఎక్కువగా పట్టదు. ఇలా చిటికెడంత వంట సోడాను తీసుకొని మరొకసారి బాగా కలపండి. ఇలా కలిపామంటే మిర్చి పకోడా కోసం పిండి తయారైపోయింది. ఇప్పుడు మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ చక్కగా వేడైందో లేదో తెలియడానికి ఇలా కొంచెం పిండి ముద్దను వేసి చూసామంటే చూడండి నూనె బాగా కాగింది కదా! ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి కలిపిన పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ బజ్జీలా తీసుకోండి. మీరు కావాలంటే ఈ బజ్జీని కొంచెం చిన్న చిన్నగా అయినా చేయొచ్చు. లేదా ఇలా ఇక్కడ చూపించినట్టుగా మీడియం సైజ్‌లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా సరిపడా బజ్జీలను తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి బాగా ఫ్రై చేయండి. ఈ బజ్జీల టేస్ట్ అయినా, ఫ్లేవర్ అయినా చాలా చాలా బావుంటుందండి. మీరు ఇంతకుముందు ఈ బజ్జీలను ట్రై చేశారో లేదా అనేది కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే మీరు మిరపకాయ బజ్జీల రెసిపీ చూడాలనుకుంటే మన ఛానల్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఆ వీడియోని ఒకసారి వాచ్ చేసి చూడండి. చాలా సింపుల్‌గా మంచి టేస్ట్‌తో మిరపకాయ బజ్జీలని చేసేసుకోవచ్చు. ఇలా టర్న్ చేస్తూ ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలా చేసిన ఈ వేడి వేడి బజ్జీలను పప్పుచారుతో నంచుకుంటూ తిన్నా, లేదా సాయంత్రం పూట ఇలా టమాటా కెచప్‌తో తీసుకున్నా చాలా టేస్టీగా తినేయొచ్చు. మిర్చి ఫ్లేవర్‌తో ఈ పకోడా చాలా మంచి రుచిగా కుదిరాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి.
అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరాయో మళ్ళీ కింద కామెంట్‌లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.